రోడ్లు గత 5 ఏళ్లలో పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి సార్? ఇప్పుడు బాగున్నాయండి. ఎన్ని యాక్సిడెంట్లు మీ కళ్ళ ముందు చూసుంటారు, ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎంత మంది ప్రాణాలు పోయి ఉంటాయి? వాస్తవే, ఇప్పుడు బాగున్నాయండి రోడ్లు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఉంది. మరి అసలు ఏం లేదు, ఏవో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు వాళ్ళు గిట్టినోళ్ళు అంటున్నారండి, గిట్టినోళ్ళు అంటమేనండి. అంతేగాని బంగారం వెళ్ళి కళ్ళకు కట్టినట్టు కనపడతంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీలన్నీ చేస్తారంటారు, సూపర్ 6 అన్ని అమలు చేస్తున్నాడు కదండి. ఒకటి వరుసనే చేసుకుంటూ వెళ్తున్నాడు, డబ్బులు లేకపోయినా చక్కగా. అంతే, ఇవ్వాలిగా, ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వాలి. ఒకటి వరుసనే చేసుకుంటే వస్తున్నాడు. చివరగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఇన్నేళ్లు 12 ఏళ్ళు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడంటే అది చాలా గొప్ప విషయం. పైగా సొంత బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్కడు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి ఖచ్చితంగా న్యాయం, అంటే ఆయన బాధితులకు న్యాయం జరుగుతుంటారా? సునీత గారు ఢిల్లీ అని సొంత చెల్లెలు అయ్యి ఉండి, బాబాయ్ కూతురు అయ్యి ఉండి ఎన్నేళ్ళు తిరిగింది ఆవిడ, ఇంత తిరుగుతూనే ఉంది. కరెక్టేనండి, ఆయనకి జరగాలి, న్యాయం జరగాలి, ఆయనకి జరగాలి. ఈ రోడ్లని కానీ పల్లెటూర్లలో ఎట్లుంది సార్ పరిపాలన, ఎలా ఉందంటారు? పింఛన్లో నెల వచ్చేసరికి టెన్షన్గా ఇచ్చేస్తున్నారు. 4 ఏళ్ళు అన్నాడు, 4 ఏళ్ళు వచ్చేస్తున్నారు. అప్పుడు ఆయన 3 ఏళ్ళు అన్నాడు, సంవత్సరానికి 250 కాడికి పెంచుకొచ్చాడు. అట్ట ఇచ్చాడు. ఇచ్చాడులే, జనాన్ని సక్రంగా చూడలేదు, రోడ్లు వేయలేదు, పోలవరం కట్టలేదు, రాజధాని అయితే బీల్డ్ అయిపోయినాయి. మనం ఎన్ని క్రెయిన్లు, 100 క్రెయిన్లు అడిగేసిపోయి నెల రోజులు బాగు చేశారు. దాన్ని బాగు చేసేసరికి ఇప్పుడు పట్టింది. ఇప్పుడు మొదలేశారు. మరి ఎప్పుడు ఆ చెట్లు చామాలు లేకపోతే ఎప్పుడో మొదలేసేవాళ్ళుగా, ఈయన గెలవంగానే మొదలేసేవాడు శుభ్రంగా ఉండేటైతే. పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు 3 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు. అనుకున్నట్టు చేయగలుగుతారంటారు? చేస్తాడు, ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. కేంద్రం నుంచి సహకారం కానీ అక్కడ నుంచి బాగా సహకారం అవుతుంది. అసలు ఆయన దగ్గర నుంచి, మోడీ దగ్గర నుంచి బాగా అవుతుంది. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి బాగానే తిరిగాడు సార్, అదే మోడీ గారి దగ్గరికి బాగానే అటు ఇటు తిరిగాడు. మరి తెచ్చాడు, తెయలేదు, తెచ్చి దాచుకున్నాడు, ఏమో తెలియదు. నేను చేస్తానన్నాడు, అన్ని బీళ్లు పెట్టాడు. ఎంతసేపు విశాఖపట్నం అక్కడ 5 గంటలు అది కట్టుకుంటానన్నాడు, రుచికొండ కట్టుకుంటున్నాడు. అక్కడ రాజధానికి హరిత ట్రిబ్యునల్ వాళ్ళు ఇది మీరు తప్పుగా కట్టారు అని చెప్పి ప్రభుత్వానికి ట్యాక్స్ వేసింది దాని మీద. అది రాజధాని అక్కడ కట్టాలని చూశాడు, అక్కడ వల్లగాల. మన వాళ్ళు పండుగలే టైం అయిపోయింది. మా ఊరోళ్ళకి ఇళ్ళ చోట్లు ఎక్కడో ఇచ్చాడు. స్థలాలు ఇచ్చినా కూడా బాబాయ్ అసలు ఎంత దూరంలో ఇచ్చారు? కట్టుకున్నారు ఎవరైనా? 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాడు మా ఊరికి. మరి అన్యాయం. ఇక్కడ నుంచి నేలపాడు అంటే అక్కడ వెళ్ళాము, నేలపాడు తెలుసులే, అక్కడ ఇచ్చాడు మా ఊరు వాళ్ళకి. ఆడకు పోవాలంటే ఆ నుంచి రావాలంటే మారుగట్టుకి తెనాలి రావాలి ఖర్చులకి 50 రూపాయలు. ఇక్కడ నుంచి అయితే 10 రూపాయలు ఛార్జీ, అక్కడ నుంచి అయితే 50 రూపాయలు అయితే కానీ మారుగట్టుకున్నారు. అది లెక్కేసుకుంటున్నారు ఇప్పుడు మా వాళ్ళు. చూసుకోవాలి వాళ్ళు, రోజు తెనాలి రాందే. రవాణా వ్యవస్థ అసలు రోడ్డు కానీ అక్కడ ఏదైనా మంచినీళ్ళు కానీ కరెంటులు కానీ లేదు, ఏమి వేయలా, రోడ్లు వేయలా, ఇళ్ళు కట్టలా. 4గురికో 3గురికో కట్టాడు, అక్కడొకటి అక్కడొకటి. డబ్బులుండి కట్టుకోమన్నాడంట అప్పుడు. ఇప్పుడు కూడా అదే చదువుతుంది. మరి కడతారో కట్టరో. మరి జరిగినా కూడా ఇంకా నేనే బాగా చేశాను, నేనే బటన్లోకి డబ్బులు వేసాను. పోనీ ఆ డబ్బులు ఎవరికి బాబాయ్? జనాలి కదా, మరి అక్కడ నుంచి తెచ్చుకోవటమేగా. ఈయన ఇంటే సొమ్ము కడతా, బోల్డ్ అంత ఆస్తి ఉంది ఆయనకి మటుకి. ఏమైనా సొంత 10 రూపాయలు ఎవరు ఖర్చు పెట్టలేండి, పెట్టరు. మరి అట్ట పెట్టకుండా మొత్తం మీద ఈ దాదాపు 9 నెలల నుంచి చూస్తున్నారు పరిపాలన. చంద్రబాబు గారు ఆయనే సీఎం అయి ఉండి ఆయన పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు. డిప్యూటీ సీఎం రోడ్లు బాగున్నాయా లేదా పరిశీలిస్తున్నాడు. ప్రతి మంత్రి ఎమ్మెల్యే మీ సమస్యలు మా దగ్గర రండి అని చెప్తున్నారు. ఇట్లా ఉందా బాబాయ్? అందరూ బాగానే చేస్తున్నారు. మంత్రులు కూడా ఆయన మాట సవదాటలా, ఆయన చెప్పినట్టే వింటున్నారు. ఆయన అంటే గౌరవిస్తున్నారు, శుభ్రంగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం, మంత్రులు కానీ వీళ్ళు కానీ ఏడు పడితే అటు పోయేవాళ్ళు. ఆయన చేసేసారా లేకపోతే లేనట్టుగా చూశారు వాళ్ళు. జనాన్ని అట్టాగే చూశారు వాళ్ళు. పరిపాలన కూడా అట్టాగా ఉంది. మరి అందుకని వెనక్కిపోయింది ఆయన. చివరిగా బాబాయ్, నువ్వు పెద్దవాడివి, అసెంబ్లీ సమావేశాలు ఎన్నో చూసుంటావు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా బూతులు మాట్లాడి, ఇంట్లో వాళ్ళని మాట్లాడి, ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇది వరకు మంత్రి గారు అనగా, ఎమ్మెల్యే అనగా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అట్ట అంటారా, ఆడెంత ఈడెంత, ఆ మంత్రి ఎంత ఈ మంత్రి ఎంత అని అంటున్నారు. అది జరిగింది. ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రశాంతంగా జరుగుతున్నాయి అంటారా? చక్కగా జరుగుతున్నాయి, బాగుంది.